మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే చివరి మాఘ ఆదివారం. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఇది పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇలాంటి రోజు రాదు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. అపార ఐశ్వర్యం వచ్చి పడుతుంది. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. సూర్యదేవుడి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాఘ ఆదివారం రోజు మాఘ ఆదివారం నోము కథను వింటే చాలు, అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. పూర్వము సోమయాజుల వారి సోముదేవమ్మ మాఘ ఆదివారాల నోము పట్టి 5 ఏళ్లు నియమము పాటించి ఉద్యాపనము తీర్చుకును సమయంలో కథ వినేవారు లేక కుమారులను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ విన రండిరా అంది. వారు అమ్మ, మేము రాజు కొలువునకు వెళ్ళుటకు ఆలస్యమవుతుంది అని వెళ్ళిపోయేరి. అప్పుడు సోమిదేవమ్మ వీధిన పోయే పిల్లలను పిలిచి మాఘ ఆదివారముల నోము కదా వినండిరా అనగా వారు మేము ఆడుకోవాలని దూరముగా పోయిరి. తరువాత సోమిదేవమ్మ రేవుకు వెళ్తున్న అమ్మలక్కలను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ వినండి అనగా వారు మాకు ఇంటిలో పని ఉన్నదని వెళ్ళిపోయారు. ఇంతలో నిండు గర్భము ధరించి ఉన్న రమాదేవి అనే ఒక ఆవిడ ఎక్కడికో వెళ్తూ అటు రాగా సోమదేవమ్మ ఆమెను కూడా పిలిచి మాఘ ఆదివారముల నోము కథ విని పొమ్మనగా ఆమె ఇలా అంది. అమ్మా, నాకింత అన్నము పెట్టినచో నేను కథ వినిదెను అన్నది. అప్పుడు సోమదేవమ్మ ఆమెను సరే రమ్మని లోపలికి పిలిచి స్నానము చేయించి పరమాన్నము వండి ఆమెకు పెట్టి తాను కూడా తినిన తర్వాత కథ చెప్పటం ప్రారంభించింది. అయితే అప్పుడే తినటం వలన రమాదేవికి నిద్ర వచ్చి నిద్రపోసాగినది. కానీ ఆమె కడుపులోని శిశువు కథ వింటూ కొట్టుతూ ఉండటంతో సోమిదేవమ్మ కథ చెప్పుట ముగించి రమాదేవి పొట్ట మీద అక్షంతలు వేసి తాను తల మీద వేసుకునే లోపు రమాదేవి నిద్రలేచినది. నిద్రలేచిన రమాదేవితో సోమిదేవమ్మ ఇలా అంది. రమాదేవి, నీవు నిద్రలో ఉండగా నీ కడుపులో ఉన్న బిడ్డ నా నోము కథ విన్నది. నీవు పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినచో పగడాల వాన కురియును, ఆడబిడ్డ పుట్టినచో ముత్యాల వాన కురియును. నేనప్పుడు నిన్ను చూడడానికి వస్తాను, మీ ఇంటి గుర్తులు చెప్పమని ఆ వివరాలు తెలుసుకుని రమాదేవిని తిరిగి పంపెను. ఆ తర్వాత కొంతకాలమునకు ముత్యాల వాన కురిసింది. అప్పుడు సోమదేవమ్మ రమాదేవికి ఆడ శిశువు పుట్టిందని తెలుసుకుని ఉయ్యాల, చీర, ఉగ్గు గిన్నె తీసుకుని పోయి పురిటి బిడ్డకు నీళ్లు పోసి ఉగ్గు పెట్టి చీర చెట్టు కొమ్మకు కట్టి ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడి దీవించి పాడి ఆవునిచ్చి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత రమాదేవి పనికి పోయినది. అయితే ఆ మార్గమున పోవచున్న రాజు రమాదేవి దగ్గర ఉన్న పసిపాపను చూసి ఆమె మహాలక్ష్మి అంశము గల చిన్నది, రాజ్యాంతపురములలో ఉండదగిన బిడ్డ అని గ్రహించి రమాదేవితో అమ్మ, నీవింకా మా రాజభవనమును ఉండవచ్చునని తన వెంట తీసుకుని పోయాడు. అలా వారు దారిలో వెళ్తూ ఉండే ఎండిపోయిన చెట్లు చిగురింపసాగినవి. ఇంకిపోయిన గుంటలు నీటితో నిండినవి. ఆ ఆడ శిశువుకు ఎదురైన గొడ్రాళ్లకు బిడ్డలు కలిగిరి. కొన్ని దినములకు ఆ పాప పెరిగి పెద్దదైనది. రాజకుమారుడు ఆమెను ప్రేమించి 2వ భార్యగా వివాహమాడి అనురాగముగా చూసుకోసాగాడు. దాంతో రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యపై అసూయ కలిగి దాసిచే ఆమె 7 వారముల నగలు అపహరించి ఒక భరిణెలో పెట్టి నదిలో పారవేయించినది. కానీ నదిలోని ఒక చేప ఆ నగలు గల భరిణెను మింగినది. చిన్న భార్య నగలు పోయాయని ఎంతో బాధపడింది. ఇంకొక వైపు నగలు మింగిన చేప జాలర్లకు చిక్కినది. జాలర్లు ఆ చేపనే తెచ్చి యువరాజు గారికిచ్చిరి. యువరాజు గారు దానిని వండి కూర చేయమనుచు చిన్న భార్యకు ఇంటికి పంపెను. చిన్న భార్య చేపను కొయ్యుచూ ఉండగా భరిణ బయటపడి పోయిన నగలు దొరికినవి. అప్పుడు చిన్న భార్య ఆ నగలన్నిటినీ అలంకరించుకుని రాజుకు కబురు చేసినది. రాజు వచ్చి చిన్న భార్య అలంకారము చూసి సంతోషించి నగలు దొరికిన సంగతి పెద్ద భార్యకు చెప్పుట కొరకు అంతఃపురమునకు వెళ్ళెను. పెద్ద భార్యకు నగలు దొరికిన సంగతి అంతకు పూర్వమే తెలిసి చిన్న భార్యను ఏ విధంగానైనా ఆమెను చంపేయాలని అనుకుంది.
ఒకనాడు పెద్ద భార్య చిన్న భార్యను విందుకు పిలిచి పాయసంలో విషము కలిపి చంపబోచు ఉండగా రాజు కూడా భోజనముకు వెళ్ళి అది విషపు పాయసమని తెలియక త్రాగి మృతి చెందెను. చిన్న భార్య భర్త మరణమునకు చాలా దుఃఖించి రాజుతో సహగమనం చేయుటకు సిద్ధపడెను. పెద్ద భార్య తాను కూడా సహగమనము చెయ్యు నిశ్చయించుకొనెను. బయలుదేరి పోవుచూ ఉండగా సూర్య భగవానును వృద్ధ బ్రాహ్మణ రూపమున ఎదురు వచ్చి ఎక్కడికి వెళుచూ ఉన్నారని అడిగాను. అప్పుడు చిన్న భార్య భర్తతో సహగమనము చేయుటకు వెళుచున్నానని చెప్పాను. అది విని ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ అని దీవించి ముందు నాకు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి నీవు కాళ్ళు కడుక్కో అనెను. ఆమె అట్లే చేసెను. తర్వాత ఆ బ్రాహ్మణుడు నాకు దాహం ఇచ్చి నీవు కూడా దాహం పుచ్చుకోమనెను. అప్పుడు ఆమె భర్త మరణించి నేను దుఃఖించుచూ ఉన్నాను, దాహము పుచ్చుకొనుట ధర్మము కాదనెను. దానికి ఆ బ్రాహ్మణుడు నీ భర్త మరణించడు, నేను చెప్పినట్లు చేయుము అనెను. ఆమె ఆ విధంగా చేసెను. ఆ బ్రాహ్మణుడు తనకు తలంటి నీళ్లు పోసి గంధము ఇవ్వమని అడిగి ఆమె కూడా తలంటుకొని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించెను. అందులకు ఆమె భయపడి స్వామి, భర్త చనిపోయిన దుఃఖముతో కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను, దాహం పుచ్చుకొని కడుపు దాచుకున్నాను, పసుపు రాసుకొని ముఖమెట్లా దాచుకోగలనని ప్రశ్నించినది. అందులకు ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ, నీకు ఎందుకమ్మా అంత భయం, నేను చెప్పినట్లుగా చెయ్యమనెను. అంతటా ఆమె అట్లే చేశాను. తర్వాత ఆమె అతడు చెప్పినట్లుగా అతనికి బొట్టు పెట్టి తాను కూడా బొట్టు పెట్టుకొని అతనికి భోజనము పెట్టి తాను కూడా భోజనము చేసి అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం వేసుకొని ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరించగా ఆ బ్రాహ్మణుడు సూర్య భగవానుడిగా మారి, అమ్మా, నీ భక్తికి మెచ్చి తిని నీవు తల్లి గర్భమున ఉన్నప్పుడు మాఘ ఆదివారముల కథ విని పవిత్రురాలివి అయ్యావు, నీకు ఏమి కావాలో కోరుకొనుము ఇచ్చెదను అనెను. ఆమె సంతోషించి తనకు ప్రతిభిక్ష పెట్టమని కోరికనెను. అంతట సూర్యభగవానుడు అట్లే అని అక్షింతలు ఇచ్చి ఈ అక్షింతలు నీ భర్త శవం మీద చల్లమని చెప్పి అదృశ్యమయ్యెను. తర్వాత ఆమె అక్షింతలు తీసుకుని భర్త శవం దగ్గరకు వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణం చేసి భర్త మీద అక్షింతలు చల్లగా నిద్ర నుండి లేచినట్లుగా లేచెను. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడి నీ భర్త బ్రతకడానికి ఏమి నోము నోచితివమ్మా అని అడిగిరి. అందుకు ఆమె నేను ఏ నోము నోచలేదు, ఏ వ్రతము చేయలేదు, మాఘ ఆదివారం నోము పట్టి సోమిదేవమ్మ కథ చెప్పగా ఆ కథ నేను విన్న ఫలమే గాని నేను చేసిన ఫలం కాదని చెప్పెను. అక్కడున్న వారంతా ఆహా, నోము కథ విన్నంత మాత్రమునే ఇంత మహత్యము ఉన్నది, నోము నోచుకున్నచో ఇంకెంత మహత్యము ఉంటుందోనని అప్పట్నుంచి ఈ నోము ప్రతి మాఘ ఆదివారం నోచుకుడుచూ వచ్చారు. రాజు తన ఇద్దరి భార్యల చేత ఈ నోము నోయించి సుఖముగా ఉండెను. ఉద్యాపనము. ఈ నోము పట్టి 5 పండ్లు ఉద్యాపనము చేయవలని. మొదటి వారం పాలు త్రాగకుండా ఒక ఆదివారం నాడు ముత్తైదువులకు భోజనం పెట్టవలను. 2వ వారం మజ్జిగ త్రాగకుండా 5 ముత్తైదువులకు పెరుగుతో భోజనం పెట్టవలను. 3వ వారం పప్పు తినకుండా 5 ముత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టవలను. 4వ వారం తలంటుకోకుండా 5 ముత్తైదువులకు తలంటి భోజనం పెట్టాలి. 5వ వారం తాంబూలం వేసుకోకుండా 5 భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి 5 రవికల గుడ్డలు, ఉగ్గె గిన్నె, ఉయ్యాల ఇచ్చి ఆదినారాయణమూర్తికి 5 మూరల అంగవస్త్రం ఇచ్చి ఉద్యాపనము చెప్పుకోనవలెను. అలాగే ఈరోజు శ్రవణుడి కథను వింటే చాలు సకల దరిద్రాలు పోయి పుత్ర ప్రాప్తి కలుగుతుంది, పుత్ర శోకం తొలగుతుంది. అనగనగా ఇప్పుడు రామాయణ కాలంలో ఓ అడవిలో ముని దంపతులు ఒకరు నివసిస్తూ ఉండేవాళ్ళు. వయసు మీద పడుతున్న వాళ్లకు సంతానం మాత్రం కలగలేదు. ఇద్దరు చాలా తపస్సు చేశాక చివరికి వాళ్ళ కోరిక ఫలించింది. వాళ్లకు చక్కని కొడుకు పుట్టాడు. అతనికి శ్రవణుడు అని పేరు పెట్టారు. వాళ్ళు లేక పుట్టిన కొడుకు కదా, అందుకని వాడిని అల్లారు ముద్దుగా పెంచారు. రకరకాల విద్యలు, మంచి సంగతులు నేర్పారు. అయితే శ్రవణుడికి 16 ఏళ్ళు వచ్చేసరికి వాడి అమ్మా నాన్నలిద్దరూ కూడా పూర్తిగా ముసలివాళ్ళైపోయారు. నడక తగ్గింది, బలం తగ్గింది, వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా మందగించింది. చూస్తూ ఉండగానే వాళ్ళు గ్రుడ్డివాళ్ళైపోయారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్నీ శ్రవణుడే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రవణుడు ఉండాలి, ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందించాలి. శ్రవణుడు చాలా మంచివాడు. ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకున్నాడు. కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వాళ్లను. అయితే ఒక రోజున శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగింది. కాశీకి పోవాలి, గంగలో స్నానం చేయాలి, వీలైతే అక్కడే ఉండిపోవాలి అని. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళటం అనేది చాలా పెద్ద పని.
రవాణా సౌకర్యాలు ఏమీ ఉండేవి కావు. దారి కఠినంగా ఉండేది. అనేక అడవులు, నదులు దాటుకొని పోవలసి వచ్చేది. వాళ్ళ ముసలివాళ్ళు నడవలేరు, పైగా చూపు కూడా లేనివాళ్ళు. వాళ్లను కాశీకి చేర్చటం అనేది శ్రవణుడికి ఏమంత సులభం కాదు. అయినా శ్రవణుడు వాళ్ళ మాటను కాదనలేదు. ఎలాగైనా సరే వాళ్ళ కోరికను తీర్చాలనుకున్నాడు. కావడిని ఒకదాన్ని తయారు చేసుకున్నాడు. కావడి అంటే 5-6 అడుగుల పొడవున్న గడ్డి వెదురు బొంగు ఒకదాన్ని తీసుకొని దానికి 2 వైపులా తాళ్లతో తక్కెడలు కట్టుకోవాలి. ఆ తక్కెడల్లో బరువులు పెట్టుకుంటే కావడి కట్టెను భుజాన వేసుకొని నడవవచ్చు. శ్రవణుడు అట్లాంటి కావిడిలో అమ్మా నాన్నలను చెరొక వైపున కూర్చోబెట్టుకుని కావడిని మోసుకొని కాలినడకన ప్రయాణం కొనసాగించాడు. ఎండను, వానను, శ్రమను, అలసటను దేన్ని లెక్క చేయలేదు. అమ్మా నాన్నల కోరికను నెరవేర్చాలి అన్నదొక్కటే అతని సంకల్పం. అట్లా బయలుదేరి కొండలు, నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ పోయి మెల్లగా అయోధ్య రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న అడవి ఒకదానిలోనికి ప్రవేశించాడు. మధ్యాహ్నమయ్యింది. శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహమయ్యింది. ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమో చూడు నాయనా అన్నారు వాళ్ళు. సరేనని వాళ్లను ఎత్తుకొస్తున్న కావడిని కిందికి దించి సొరకాయ బుర్రను చేతబట్టుకుని నీళ్ల కోసం వెతుకుతూ బయలుదేరాడు. శ్రవణుడు దగ్గరలోనే ఒక సరస్సు కనబడింది. సరస్సులో నీళ్లు నిశ్చలంగా తేటగా ఉన్నాయి. శ్రవణుడు కిందికి వంగి కూర్చొని సొరకాయ బుర్రలోనికి నీళ్లు నింపుకోసాగాడు. నీళ్లు లోపలికి పోతూ ఉంటే సొరకాయ బుర్ర బుడబుడమని శబ్దం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ అటువైపుగా వచ్చాడు అయోధ్యరాజు దశరథుడు. దశరథుడు అప్పటికి ఇంకా కుర్రవాడు. శబ్దభేది అనే విద్యను సాధన చేస్తూ ఉన్నాడు. లక్ష్యాన్ని చూడకనే అటువైపు నుండి వస్తున్న శబ్దాన్ని బట్టి బాణం వదలటం, లక్ష్యాన్ని ఛేదించటం, దీన్ని శబ్దభేది అనేవాళ్ళు. దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు, కానీ బుడబుడమని శబ్దం వినబడింది. జంతువేదో నీళ్లు త్రాగుతున్నది అనుకున్నాడు రాజు. అటువైపుగా గురిపెట్టి బాణం వదిలాడు. బాణం నేరుగా వెళ్ళి శ్రవణుడి గుండెకు గుచ్చుకున్నది. హా అని అరిచి కింద పడిపోయాడు ఆ పిల్లవాడు. శ్రవణుడిది పెద్ద మనసు. తన ప్రాణాలు పోతున్నాయని అతనికి అర్థమైంది. తను చనిపోతే పర్వాలేదు కానీ తన తల్లిదండ్రుల గతి వాళ్ళు ముసలివాళ్ళు, పైగా చూపులేని వాళ్ళు. తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు? ఆ ఆలోచనతోటే అతని కళ్ళు మసగబారాయి. మనిషి అరుపును వినగానే దశరథుడి గుండెలు గుబేలుమన్నాయి. గబగబా పరిగెత్తుకొచ్చాడు. కింది పడి కొట్టుకుంటున్న శ్రవణుణ్ణి చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. సిగ్గుతోటి బాధతోటి కుంచుకుపోయాడు. శ్రవణుడిని ఒడిలోనికి ఎత్తుకుని ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించాడు. నన్ను క్షమించు, శబ్దం విని ఇదేదో జంతువు అనుకున్నాను అని మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు. ప్రాణాలు పోతున్న శ్రవణుడు దశరథుణ్ణి ఊరడించాడు తప్ప అతని మీద కోపగించుకోలేదు. మా అమ్మా నాన్నలు గుడ్డివాళ్ళు, ముసలివాళ్ళు, పూర్తిగా నా మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు దాహం వేస్తున్నది. వాళ్ళ కోసమని నీళ్లు తీసుకువెళ్తుంటే ఇలా అయ్యింది. ఇంకా నా ప్రాణాలు నిలిచేటట్లు లేవు. ఇదేమంతా ముఖ్యం కాదు కానీ ఇక మీద వాళ్ళు ఎలా బ్రతుకుతారో అనే చింత వేధిస్తున్నది అన్నాడు శ్రవణుడు. అప్పుడు దశరథుడు, నీ తల్లిదండ్రుల సంగతి మర్చిపో, వాళ్ల బాధ్యత నాది. ముందు నీ గాయం మాన్పటం గురించి చూస్తాను అన్నాడు. శ్రవణుడు ఒప్పుకోలేదు. నీరసంగా నవ్వి, లాభం లేదు, నా ప్రాణాలు ఇంకో 2 క్షణాలలో పోతున్నాయి. మీరు వదిలిన బాణపు ముళ్ళు గుచ్చుకుని చాలా నొప్పిగా ఉంది. కాస్త ఆ బాణాన్ని లాగేశారంటే నా వేదన ఉపశమిస్తుంది. నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను. ఆలస్యం చేయకండి. ఆ వెంటనే ఆ సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకుని వెళ్ళి మా అమ్మా నాన్నల దాహం తీర్చండి. పాపం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి. ఆ తర్వాత విధిని అనుసరించి ఏమైనా చేయవచ్చు అన్నాడు. దశరథుడు బాణాన్ని బయటకు లాగిన వెంటనే శ్రవణుడు చనిపోయాడు. దశరథ మహారాజు తల వాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆ పైన ఒక నిశ్చయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సొరకాయ బుర్ర చేత పట్టుకుని శ్రవణుడి అమ్మానాన్నల దగ్గరకు వెళ్ళాడు. అడుగుల శబ్దం వినగానే, నాయన శ్రవణ, ఇంత ఆలస్యం అయిందేమిరా అని అడిగాడు శ్రవణుడి తండ్రి. ఇవి మా శ్రవణుడి అడుగులు కావు. ఎవరిది, ఎవరు నువ్వు అని అడిగింది శ్రవణుడి తల్లి. అడుగుల్ని బట్టే అపరిచితుణ్ణి గుర్తుపడుతూ
అప్పుడు దశరథుడు, నమస్కారం తల్లి, నా పేరు దశరథుడు. మీకు ఈ నీళ్లు ఇమ్మని పంపాడు మీ అబ్బాయి అన్నాడు సిగ్గుగా. వాడేడి? వాడికేమయ్యింది? వాడెందుకు రాలేదు అని అడిగింది తల్లి అనుమానంగా. దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బూరను అందించబోయాడు. వాళ్ళు దాన్ని అందుకోనేలేదు. మావాడు రావాలి, వాడికేదో అయ్యింది, లేకపోతే ఇంతసేపు మమ్మల్ని విడిచి ఏనాడూ పోలేదు అన్నాడు. నిజం చెప్పు, నువ్వే ఏదో చేశావు వాడిని కదూ? ఏం చేశావు చెప్పు అని కోపంతో ఊగిపోయాడు శ్రవణుడి తండ్రి. ఇక చేసేది లేక జరిగిందంతా కూడా వివరించాడు దశరథుడు. విషయం తెలియంగానే శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు. అమాయకుడైన మా కుమారుడిని మా నుండి దూరం చేసిన ఈ పాపం ఊరికే పోదు. రాజా, నువ్వు కూడా మాలాగానే పుత్ర శోకంతో మరణిస్తావు. నీ కొడుకు నీ నుండి దూరమవుతూ ఉంటే ఆ దుఃఖాన్ని భరించలేక నీ గుండె ఆగిపోతుంది. పుత్ర శోకం ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అని శపించారు. దశరథుడు ఎన్ని రకాలుగా ఊరడించాలని ప్రయత్నించినా శాంతించలేదు వాళ్ళు. కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గుండెలు పగిలి చనిపోయారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు. తన తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణుడికి, అతని తల్లిదండ్రులకు విధిపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి బరువెక్కిన హృదయంతో రాజధానికి చేరుకున్నాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు కానీ అతనికి పిల్లలు పుట్టలేదు. లేక పుట్టిన శ్రీరాముడి మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు దశరథుడు. ఆ రాముడు పెద్దయి సీతతోటి లక్ష్మణుడితోటి అడవికి పోతూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేక చనిపోయాడు చివరికి. ఒకసారి శేషకల్పం మీద సేద తీరుతూ ఉన్న శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది. స్వామి, నా మనసులో 3 సందేహాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని కోరింది. అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరించాడు. మహాలక్ష్మి మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి, ఏ మహిళకు పుత్రయోగం ఉండదు, ఏ మహిళకు చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తిస్తుంది, ఇలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది అని అడిగింది. లోక కళ్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీ మహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణుడు అంగీకరించాడు. ఈ ప్రశ్నలకు నేను చెప్పే సమాధానాలను ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు. ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన 32 పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు. అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని కథను వినడానికి సన్నద్ధమైనది. మీరు కూడా ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పబోయే ఈ కథను పూర్తిగా వినండి. పూర్వం ఒకానొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు కలిగారు. ఆ 2 కొడుకులు పెరిగి పెద్దవారయ్యారు. ఆ వ్యాపారి 2 కొడుకులకు పెళ్లి చేశాడు. ఆ 2 కొడుకులకు సంతానం కలిగారు. పెద్ద కొడుకుకు ఒక బాబు పుట్టాడు. చిన్న కొడుకుకు ఒక పాప పుట్టింది. కానీ వ్యాపారి భార్య చాలా దుర్మార్గురాలు. వ్యాపారి భార్య పెద్ద కొడుకు భార్యను, అంటే తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కానీ చిన్న కోడల్ని మాత్రం చిన్నచూపు చూస్తూ ఉండేది. చిన్న కోడలు చాలా ఉత్తమురాలు. ఆమె ఒక పతివ్రత శిరోమణి. ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ కూడా చేసేది. ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది. ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది. ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు. చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది. కూతురు పుట్టింది అనే కారణంగా అత్తగారు చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది. ఆమె అదృష్టంలో కూతురు జన్మించాలని ఉన్నప్పుడు ఆమె మాత్రం ఏం చేయగలదు? వ్యాపారి భార్య మొదటి నుండి కూడా దుర్మార్గురాలు. ఆమెను తన అత్తమ్మ ఎంతగానో బాధపెట్టింది. ఇప్పుడు ఆమె తన చిన్న కోడల్ని కూడా బాధ పెడుతూ ఉంది. ఆ చిన్న కోడలు పేరు సుకన్య. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి రోజంతా పనులు చేసేది. అత్తగారికి సేవలు చేసేది. ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ద్వేషిస్తూ వచ్చేది. కావాలని ఆమెను రకరకాలుగా చిత్రవద చేస్తూ మరిన్ని పనులు పురమాయించేది. అయితే ఒకరోజు అత్తగారు చిన్న కోడలితో, నేను ప్రస్తుతం బయటకు వెళ్తున్నాను,
వెళ్ళి వచ్చేలోపు వంట చేయమని చెప్పి బయటకు వెళ్ళింది. అప్పుడు సుకన్య ఈ కష్టాలు ఎప్పుడూ తొలగిపోతాయా అని మనసులోని బాధపడుతూ ఉంది. అంతలో ఎవరో తలుపు తట్టినట్లుగా వినిపించింది. వంట చేయమని చెప్పిన అత్త అప్పుడే వచ్చేసిందేమని భయపడుతూ సుకన్య తలుపు తెరిచింది. ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు. ఆ బ్రాహ్మణ భిక్షగాడు తన కడుపు నిండా అన్నం పెట్టమని, అలా పెడితే తనకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పాడు. దాంతో సుకన్య ఆలోచనలో పడింది. బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం తెలిస్తే తన అత్త రాద్ధాంతం చేస్తుంది అని ఆలోచనలో పడింది. కానీ అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే ఆయన కోపానికి గురి అవుతానేమో అని కూడా ఆమె ఆలోచించింది. ఇలా పలు విధాలుగా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది. అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా అత్త అక్కడికి వచ్చింది. ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండటం చూసి ఆమెకు కోపం రెట్టింపయింది. దాంతో ఆమె అన్నం తింటున్న బిచ్చగాడిని అన్నాన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికి వచ్చినట్లుగా తిట్టింది. అప్పుడు సుకన్య తను కేవలం తన వాటాకు వచ్చే అన్నాన్ని మాత్రమే బ్రాహ్మణుడికి వడ్డించానని, ఇందులో కోప్పడవలసిన పని లేదు అని నచ్చచెప్పడానికి ట్రై చేసింది. ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదు, భవితి భిక్షాందేహి అని అడిగిన బిచ్చగాడిని ఖాళీ కడుపుతో పంపించటం సబబు కాదు అని చెప్పింది సుకన్య. కానీ వాళ్ళ అత్త మాత్రం అందుకు ఒప్పుకోలేదు. సుకన్యను నోటికి వచ్చినట్టు తిట్టి కోపంతో ఆమెను కొట్టి ఇంటి నుంచే బయటకు పంపించింది. చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయట నిలబడింది. బయట నిలబడి వాళ్ళ అత్తను బ్రతిములాడుతూ ఉంది. ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో తన బిడ్డను పట్టుకుని పుట్టింటికి బయలుదేరింది. అయితే వెళ్ళే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది. అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది. అంతలో భయంకరమైన తుఫాను మొదలయ్యింది. ఆ వర్షపు ధాటిని తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది. ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న గుడిసె లాంటిది ఉండటం చూసిన సుకన్య ఆ గుడిసెలోనికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత బ్రాహ్మణ బిచ్చగాడు కనిపించాడు. అతను వెంటనే శివుడిగా మారిపోతాడు. దాంతో ఇంతకు ముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు సుకన్యను చూసి, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీవు కేవలం ఆడబిడ్డకు జన్మనిచ్చావు అన్న నెపంతో మీ అత్త నిన్ను రాచి రంపాన పెడుతుంది. కానీ నువ్వేమీ ఆందోళన పడకు. నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను. ఆ పత్రం మీద రాసి ఉన్న దాన్ని నీవు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు ప్రాప్తిస్తాడు అని చెప్పిన తర్వాత శివుడు అదృశ్యమయ్యాడు. ఇక సుకన్య చాలా సంతోషించింది. సుకన్యను వెతుక్కుంటూ అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లుగా చెప్పింది. వాళ్ళిద్దరూ ఇక ఆ అడవిలోనే జీవించాలి అని నిర్ణయించుకున్నారు. అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్ర ప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. నాకు కూడా ఒక కొడుకుంటే మా అత్తగారింట్లో నాకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని ఆమె భావించింది. వెంటనే శివుడు ఇచ్చిన తాళపత్రాలను తెరిచి చదివింది. ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని రాసి ఉంది. ఇలా చేయటం వల్ల కుడి ముక్కు నుండి శ్వాస పెంచుకుంటారు. కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తెరుచుకుంటుంది. కాబట్టి పుత్ర ప్రాప్తి కోసం సంగమించే దంపతులు పురుషుని కుడి ముక్కు నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది. ఋతు ప్రక్రియ మొదలైన 4వ రోజున కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది. అదే 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు. ఇక 7వ రోజు కలవటం వల్ల విధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు సంగమం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది. 9వ రోజు కలవటం వలన అందమైన కూతురు పుడుతుంది. 10వ రోజు భార్యతో కలవటం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు. 11వ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది. 12వ రోజు రాత్రి భార్యతో శృంగారం చేస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు. 13వ రోజు రాత్రి భార్యతో కలవటం వల్ల లక్ష్మీ స్వరూపి అయిన అమ్మాయి కలుగుతుంది. ఇక 14వ రోజు రాత్రి భార్యతో కలవటం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి 14వ రోజున భర్తతో శృంగారం చేసింది. అలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయ్యింది.
చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవిలోనికి వెళ్ళాడు. అంతలో భారీ తుఫాను మొదలైంది. దాంతో వాళ్ళు నివసిస్తున్న గుడిసె పైకప్పు ఎగిరిపోయింది. వెంటనే సుకన్య ఇంతకు ముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఉండే గుడిసెలోనికి వెళ్ళి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడకు 2 రాక్షసులు వచ్చారు. వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ ప్రదేశాన్ని తీసుకొని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళిపోయారు. సుకన్య ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే ఉండిపోయింది. అప్పుడు సుకన్య గుడిసె నుండి బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎంతో బంగారము, ధనము కనిపించింది. దానిలో కొంచెం బంగారం తీసుకుని ఆమె తిరిగి గుడిసెలోనికి వచ్చింది. ఆ తర్వాత ఆ రాక్షసులిద్దరూ కూడా ఆ చెట్టును తీసుకుని వెళ్ళి అడవిలో ఇంతకు ముందు ఉన్న ప్రదేశంలోనే పాతిపెట్టారు. తర్వాత ఆ రాక్షసులిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య అప్పుడే అక్కడకు వచ్చిన భర్తను చూసింది. జరిగిందంతా కూడా భర్తకు చెప్పి ఆ బంగారమంతా కూడా తన భర్తకు ఇచ్చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తకు జరిగిందంతా కూడా చెప్పింది సుకన్య. అయితే ఆమె చేసిన దానికి తన అత్తకు కోపం వచ్చింది. ఒసేయ్ పిచ్చిదానా, కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకువస్తావా? నీ స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకొచ్చేదాన్ని అని తిట్టిన ఆ అత్త సుకన్య చేసినట్టుగానే అడవిలోనికి వెళ్ళి చెట్టు నీడలో ఉండే గుడిసెలోనికి వెళ్ళింది. రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడకు వచ్చారు. చెట్టును ఆ చెట్టు ప్రక్కల ప్రాంతాన్ని కూడా తీసుకొని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం దగ్గరకు తీసుకువెళ్లారు. అత్త గుడిసె నుండి బయటకు వచ్చి చూస్తే అంతా మంచు కనిపించింది. అది చూసిన అత్తకు కోపం వచ్చి రాక్షసులను కూడా తిట్టడం మొదలుపెట్టింది. ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్టు అనిపించింది. వెంటనే ఆ అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు. అక్కడికక్కడే ఆ అత్త చచ్చిపోయింది. తర్వాత సుకన్య అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవటం చూసి అత్త చనిపోయింది అనే విషయం సుకన్యకు అర్థమయ్యింది. ఆ తర్వాత సుకన్యకు పడ్డంటి బాబు పుట్టాడు. దాంతో సుకన్య చాలా సంతోషించింది. శ్రీ మహావిష్ణువు ఇదంతా చెప్పిన తర్వాత పుత్ర ప్రాప్తి కోసం ఏం చేయాలో అర్థమైంది కదా లక్ష్మి. ఇక ఏ మహిళ అయితే దురాశ ఎక్కువగా ఉంటుందో ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుందని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు. ఈ కథని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి తప్పకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది. అనగనగా ఒక పక్షి రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజ్యం నెమలి. అప్పట్లో నెమలి ఈకల మీద ఇంత చక్కని కళ్ళు ఉండేవి కావు. అయినా కూడా అది చూసేందుకు బాగానే ఉండేది. రాజ్యంలోని పక్షులన్నీ కూడా రోజంతా బాగా కష్టపడి తమ తమ చేలల్లో పంటలు బాగా పండించేవి. అందరూ ఆనందంగా నివసించేందుకు అవసరమైనవి గింజలు సంపాదించేవి. ఒకసారి సూర్యభగవానుడికి ఒక అనుమానం వచ్చింది. భూలోకంలో ఇన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా మంచితనం అనేది ఉన్నదా అని. అందుకని ఆయన మారువేషం వేసుకొని ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగి అక్కడి ప్రజల్ని, రాజుల్ని పరీక్షిద్దామని బయలుదేరాడు. కానీ ఏ రాజ్యంలో చూసినా అక్కడి ప్రజలలో కానీ రాజులలో కానీ ఎక్కడా మంచితనం కనబడలేదు సూర్యభగవానుడికి. అట్లా తిరుగుతూ నిరాశపడి చివరికి మన పక్షి రాజ్యం చేరుకున్నాడు ఆయన. రాజ్యంలోనికి అడుగుపెట్టిన వెంటనే అనిపించింది అక్కడ ఎవరో ఒకరికి మంచితనం ఉంది ఖచ్చితంగాని. కానీ ఆ మంచివారెవరో కనుక్కునేదట్లా? అందుకని ఆయన మళ్ళీ వేషం మార్చాడు. ఈసారి ఆరోగ్యం బాగాలేని పక్షిగా మారాడు. ఇంద్రుడికి చెప్పి ఒక పెద్ద గాలివానను కూడా తెప్పించాడు. ఆ పైన ఆయన తుఫాను వస్తుంది, తల దాచుకునేందుకు కొంచెం తావు ఇవ్వండి తల్లి అంటూ గూడు తిరిగాడు. కొత్త పక్షిని చూడగానే రాజ్యంలోని పక్షులన్నీ కూడా తలుపులు వేసేసుకున్నాయి. మా ఇల్లు చిన్నది అని ఒకటి అంటే, పిల్లలు నిద్రపోతున్నారు అని ఒకటి అన్నది. తప్పిస్తే లోపలికి రా పర్లేదు అని ఏ పక్షి అనలేదు. అన్ని గుళ్ళు తిరిగేశాను, ఇప్పుడు ఇక మిగిలింది నెమలి ఒక్కటే అని సూర్యభగవానుడు నెమలి దగ్గరకు వచ్చాడు. రాజభవనం దగ్గరికి చేరుకున్నాడో లేదో నెమలి తనంతట తానే ఆయన లోపలికి పిలిచి తల తుడుచుకునేందుకు తువ్వాలు ఇచ్చింది. ఇంత గాలివానలో బయటికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆ పక్షికి భోజనం ఏర్పాట్లు, పడక ఏర్పాట్లు చేయండి, డాక్టరు గారిని ఒక్కసారి వచ్చి చూడమనండి అని ఆదేశించింది
పనివాళ్లను. అప్పుడు సూర్యభగవానుడు తన సొంత రూపం ధరించి, ఓ నెమలి, ఇప్పటి వరకు నేను ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగాను. ప్రతి చోట సమస్యల్లో ఉన్న పౌరుల వేషం వేశాను. రాజ్యంలో ఎవరైనా అట్లాంటి వాళ్ళను గమనిస్తారా, పట్టించుకుంటారా, కొంచెమైనా కాపాడతారా అని పరీక్షించి చూశాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు మేం చాలా కష్టాల్లో ఉన్నాం, మా సమస్యలో తీర్చేవాళ్ళు లేరు అనుకుంటూ తమలో తాము మునిగి ఉన్నారు కానీ ఇతరుల బాధల పట్ల కరుణను వ్యక్తం చేసిన వాళ్ళు లేరు. నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపించింది. రాజుగా నువ్వు నీ బాధ్యతను విస్మరించటం లేదు. నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో అన్నాడు. నెమలి ఆయనకు నమస్కరిస్తూ, స్వామి, నాకు వేరే ఏ కోరిక లేదు. నా రాజ్యంలో ఎవరికీ కష్టం కలగకుండా చూసుకోవటం తప్ప. అయితే నాకున్న ఈ 2 కళ్ళు సరిపోవటం లేదు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి. అదొక్కటే నాకు కనిపించే వెలితి అన్నది. సూర్యభగవానుడు, ఓ సరే, ఇదిగో తక్షణం నీ ఈకల మీద కళ్ళు ప్రసాదిస్తున్నాను. నీ 2 కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. అదే సమయంలో నీ ఈ 1000 కళ్ళను ప్రపంచం చూస్తుంది. నీ ఈకలుకున్న ఈ కళ్ళు పక్షులకు ఆదర్శంగా నిలుస్తాయి అని మాయమైపోయాడు. అలాగే ఈ మాఘ ఆదివారం రోజు ఈ నీతి కథను వింటే చాలు, అజ్ఞానం పోతుంది, పేదరికం పోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది. శ్రీపురంలో గోవిందుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. వాడు చిన్నప్పటి నుండే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఎవ్వరికీ పట్టుబడకుండా ఎంతో ఉపాయంగా దొంగతనాలు చేసేవాడు. వాడిని పట్టుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకీరాజు గారికి తెలిసింది. రాజు రంగనాథుడు దయార్థ హృదయుడు. ఇలాంటి వారిని ఎంతోమందిని మంచివారిగా మార్చాడు. రాజుగారికి వీడి విషయం తెలిసిన మరునాడే వాడిని పట్టుకురమ్మని భటులను పంపాడు. భటులను పంపుతున్న విషయాన్ని ముందుగానే ఆ ఊరి ప్రజలకు గోవిందుడికి తెలిసేటట్లు చేశాడు. భటులు ఊళ్ళోకి వచ్చారన్న వార్త విని గోవిందుడు పారిపోసాగాడు. పథకం ప్రకారం రాజభటులు గోవిందుడిని చంద్రగిరి అడవిలోకి వెళ్ళేటట్లు తరిమి కొట్టారు. అడవిని జాగ్రత్తగా దాటితే నందపురం చేరుకోవచ్చు అనుకుంటూ వడివడిగా నడవసాగాడు గోవిందుడు. సాయంత్రం అయ్యింది. చీకట్లు ముసురుకున్నాయి. అలసిన గోవిందుడు రాత్రికి విశ్రాంతి తీసుకోవడం కోసం ఎత్తైన చెట్టును ఎక్కబోతూ ఉండగా, ఎవర్రా నువ్వు, ఎందుకు నా చెట్టును ఎక్కుతూ ఉన్నావు అన్న మాటను వినిపించి భయంగా కిందకు చూశాడు. చెట్టు కింద ఒక భయంకరాకారుడు నిలబడి ఉన్నాడు. రాక్షసుడి లాంటి వాడి ఆకారం చూడగానే భయం వల్ల గోవిందుడికి నోటమాట రాలేదు. భయపడకు, చెట్టు దిగిరా, నేను నిన్నేమీ చెయ్యను అన్నాడు ఆ భయంకరాకారుడు. గోవిందుడు చెట్టు దిగి వచ్చాడు. ఎవరు నువ్వు, ఈ అడవిలోనికి ఎందుకు వచ్చావు అని గోవిందుణ్ణి అడిగాడు ఆ భయంకరాకారుడు. అప్పుడు గోవిందుడు వణికిపోతూ, నేను ఒక దొంగను. రాజభటులు నన్ను ఈ అడవిలోనికి తరిమినారు అన్నాడు. భయపడకు, నేను ఒక రాక్షసుణ్ణి. ఎప్పుడూ ఇక్కడే తిరుగుతూ ఉంటాను. ఈ చెట్టు నా నివాసం. నేను నీకు కొంత డబ్బు ఇస్తాను. దొంగతనాలు మానేసి వ్యాపారం చేసుకుని బ్రతుకుతావా అని గోవిందుడిని అడిగాడు ఆ రాక్షసుడు. దానికి గోవిందుడు సంతోషంగా, ఇప్పటికే సగం చచ్చి ఉన్నాను, ఇక దొంగతనాలు చెయ్యను, నువ్వు చెప్పినట్లే వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను అన్నాడు. రాక్షసుడు ఆ చెట్టు త్వరలో నుంచి పెద్ద డబ్బు మూట తీశాడు. అందులో నుంచి కొంత డబ్బును తీసి గోవిందుడికి చేతికి ఇస్తూ, చెట్టెక్కి పడుకుని రేపు ఉదయాన్నే ఇక్కడి నుండి పో అని మిగిలిన డబ్బు మూటను తిరిగి త్వరలో ఉంచి చీకట్లోకి దూకి మాయమైపోయాడు. రాక్షసుడు తన చేతికి ఇచ్చిన డబ్బు అంత సంతోషపెట్టలేదు గాని అతను తిరిగి త్వరలో పెట్టిన డబ్బు మూటను చూడగానే మటుకు గోవిందుడికి కళ్ళు మెరిశాయి. మొత్తం డబ్బును ఎలా కాజేయాలా అని ఆలోచనలో రాత్రంతా గడిపాడు. ఉదయాన్నే లేచి ఆ త్వరలో డబ్బు మూట ఉందా లేదా అని చూడాలనుకున్నాడు. కానీ ధైర్యం చాలక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అట్లా నందపురం చేరిన గోవిందుడు నేరుగా తనకు తెలిసిన ఓ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. తనకు రాక్షసుడు ఇచ్చిన డబ్బునే ఎరవేసి ఆ రాక్షసుణ్ణి ఆ అడవిలో నుంచి ప్రారదోలాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మాంత్రికుడిని తను అంతకు ముందు పట్టుకున్న చెట్టు వద్దకు తీసుకువచ్చాడు. మాంత్రికుడు చాలాసేపు ఏవేవో మంత్రాలు చదివి రాక్షసుణ్ణి ప్రారదోలాను రా, వాడు ఇక నిన్ను పీడించడు అని చెప్పి డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. మాంత్రికుడు అటు వెళ్ళగానే ఇటు త్వరలో చెయ్యి పెట్టి డబ్బు మూటను బయటకు తీశాడు గోవిందుడు. సంతోషంతో పరుగు పరుగున ఇంటికి చేరి మూట విప్పాడు. ఆ మూటలో నుండి తేళ్లు, ఎండ్రకాయలు,
బయటపడి ఇల్లంతా పాకటం మొదలుపెట్టాయి. భయంతో అరుస్తూ ఇంటి బయటకు పరిగెత్తిన గోవిందుణ్ణి వాకిట్లోనే నిలబడి ఉన్న భటులు బంధించి రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పటికే పూర్తిగా చచ్చిన గోవిందుడు రాజుగారి కాళ్ళపైన పడి రాక్షసుని కూడా మోసం చేశానని ఒప్పుకున్నాడు. గోవిందుడు పూర్తిగా మారిపోయాడని గ్రహించిన రాజుగారు, వ్యాపారం చేసుకుంటానని డబ్బు తీసుకున్నావు, కానీ డబ్బు మూటను చూడగానే నీ పాత అలవాటును మానుకోలేకపోయావు. నీలో మార్పు తీసుకురావాలనే నా మనిషిని రాక్షసుడిలా నటించేటట్లు చేశాను. ఇకనైనా ఆ పాడు బుద్ధిని మానుకుని వ్యాపారం చేసుకో అంటూ కొంత డబ్బును వాడి చేతిలో ఉంచాడు. సిగ్గుతోటి కృతజ్ఞతతోటి తలదించుకున్నాడు గోవిందుడు. అటుపైన ఉన్న ఊళ్ళోనే అంగడి పెట్టుకొని మంచి పేరు సంపాదించుకున్నాడు అతను. అలాగే ఈరోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రాలు పోతాయి. ఆ భగవంతుడే మన వెంట ఉండి మనల్ని రక్షిస్తాడు. వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 9 భార్యలు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి విచారణ చేసేవాడు. సులక్షణ మహారాజు రాజాది రాజైన తరగని సంపత్తి కలవాడు అయినప్పటికీ అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్టుగా పుత్ర సంతానము లేకపోవటంతో తనకు గతులు లేవు కదా, తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది, తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకనాడు సులక్షణ మహారాజు తన రథమెక్కి నైమిసారణ్యంలో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశంకు వెళ్ళి వారికి నమస్కరించి, ముని శ్రేష్ఠులారా, నేను వంగ దేశాధిపతిని. నా పేరు సులక్షణుడు. నాకు 9 భార్యలు. ఒక్కరికి కూడా సంతానము కలగలేదు. నాకు ఎలా పుత్ర సంతానము కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు మాటలకు మునులకు జాలి కలిగి, రాజా, నీకు సంతానము లేకపోవుటకు కారణము జన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒకసారి అయినా మాఘస్నానము చేయలేదు, ఏ ఒక్క దానము ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయను అయినా సరే దానం చేసి ఉంటే ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. వెనుక జన్మ కర్మఫలం వలన నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో ఒక్కరైనా కూష్మాండమును దానం చేస్తారో వారికి సందేహము లేకుండా తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి దీనిని నీ భార్యలతో తినిపించమని చెప్పారు. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు. ఇక రాజభవనంలో భర్త రాక విని భార్యలు ఎదురెళ్ళి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చారు. రాజు తాను తెచ్చిన మంత్రఫలము గురించి రాణులకు వివరించి భోజనం అనంతరం తినమని చెప్పి తన గదిలో ఫలమును భద్రపరిచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు. 9 భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగింది. దాంతో ఆమె ఫలమంతయు నేనే భుజించాలని తలపోసి రహస్య మార్గమున రాజు పడకగదిలోనికి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరుగని దాని వలె అందరితో కలిసి తిరుగుతున్నది. ఇక తరువాత సులక్షణ మహారాజు అతని భార్యలు భోజనము చేసి మంత్రఫలము వద్దకు రాగా బంగారు పళ్ళెమందు ఉంచిన ఫలము కనిపించలేదు. దాంతో రాజుకు ఎక్కడలేని కోపం వచ్చి సింహగర్జన చేశాడు. నాకేమీ తెలియదని భార్యలందరూ ప్రమాణముగా చెప్పారు. ఎంత కష్టపడి మహామునుల అనుగ్రహము వలన సంపాదించిన మంత్రఫలమును చేతులారా పోగొట్టుకున్నాను అని దిగులు చెంది బెంగ పెట్టుకున్నాడు రాజు. అప్పుడు చివరి భార్య, నాదా, ఆశతో ఆ ఫలము నేనే తిన్నాను, క్షమింపమని వేడుకొన్నది. వంశోద్ధారకుడు ఒక్కడైనా పుడతాడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు. గర్భవతి అయిన ఆమెను ఎంతో గారాభముగా చూసుకోసాగాడు. కనిష్ట భార్య గర్భవతి అయి 9 మాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెర్రతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగ్గా చూడడని ఆలోచించి ఆమె గర్భము చెడిపోయేలాగా ఆమె తినే ఆహారములో ఔషధము కలిపి పెట్టారు. కానీ గర్భంలో ఉన్నది వరపుత్రుడు గనుక గర్భంలోని శిశువుకు ఏ అపాయము కలుగలేదు. కానీ ఔషధం యొక్క తీవ్రత వలన తల్లికి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోనికి వెళ్ళిపోయింది.
అప్పటికే నిండు చూలాలు అయినందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగ శిశువును ప్రసవించింది. ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది. అది పురిటి వాసనను పసిగట్టి వచ్చి ఆమెను చంపి తినేసింది. ఆహారము కొరకు అడవిలో తిరుగుతున్న రాజహంసలు రక్తపు మరకలతో ఉన్న ఆ రాజబిడ్డను చూసి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడి ఆరబెట్టి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి తెచ్చి పరిచి దానిపై పడుకోబెట్టి ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి 1 ఏడాది వరకు పెంచాయి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకదని ఆ బాలుని కొంత దూరములో ఉన్న తమ జాతి హంసలకు అప్పగించి వెళ్ళిపోయాయి. ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు తేనె మొదలుగునవి తెచ్చిపెట్టి పెంచుతూ ఉండగా ఒక తపస్వి తన 2 భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయంలో హంసలతో తప్పటడుగులు వేస్తూ కొలను వద్దకు వస్తున్న బాలుని చూసి మక్కువ కలిగి వారి వెంట తీసుకుని వెళ్లారు. వారి ఆశ్రమంలో రాజకుమారునకు 3 సంవత్సరములు వచ్చాయి. కొద్దిగా మాటలు వస్తూ ఉన్నాయి. వాడిని చూసి పెద్ద భార్యకు ఈర్ష్య కలిగి సాయంత్ర సమయమున ఆడుకొనుచూ ఉండగా పిల్లవాడిని ఎత్తుకుని పోయి అడవిలో దిగబెట్టి వచ్చింది. భర్త వచ్చి పిల్లవాడు ఏడని అడిగినా అస్సలు సంగతి చెప్పలేదు. ఆ బాలుని జాతక ప్రభావము ఎటువంటిదో, అతని తల్లిని అడవిలో పులి చంపివేసింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనుకు ఏ అపాయమూ కలగలేదు. దైవభక్తి కలిగింది. ఉదయం అడవిలో ఏకాంతముగా ఉన్న కారణము చేత భయపడి బిగ్గరగా ఏడవసాగాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదిన అభివృద్ధి చెందుతూ మొదటి రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచూ కాలము గడుపుతూ ఉన్నాడు. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయము వాడయ్యాడు. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ బాలుడికి జీవితం మీద విరక్తి కలిగి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను ఎందుకు బ్రతకటము అని దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నువ్వు విచారించకు. ఈ సమీపమనే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించింది. నువ్వు ఆ సరస్సులో స్నానం చెయ్యి. శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని ఆకాశం నుంచి మాటలు వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. బాలుని నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి, బాలక, నీకు ఏమి కావాలో కోరుకో అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చెయ్యువారు లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనాచరములు నన్ను రక్షించి పోషిస్తూ ఉన్నాయి. మీ సన్నిధానమునకు నన్ను తీసుకుని వెళ్ళండి, ఇంకేమీ అవసరం లేదు అని ప్రార్థించాడు. ఓ రాజనందన, నువ్వు భూలోకమున ధర్మముగా పరిపాలన చేయవలసిన అవసరము ఉన్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ తల్లిని గురించి బెంగతో ఉన్నాడు. నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపారు. సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయిందో, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యమంతయు వెతికించి తాను కూడా వెతికి వారి జాడ తెలియక విచారముతో రాజకార్యములు చూడటము మానివేశాడు. అటువంటి సమయంలో ముని వెంట రాజకుమారుడు ఆ రాజ్యంలోనికి వెళ్ళాడు. రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలియజేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుణ్ణి కౌలించుకొని మునీశ్వరుడికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. కాబట్టి మాఘమాస స్నానం అంతటి మహత్యం కలిగినది. అలాగే ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు మాఘ ఆదివార వ్రత కథను వింటే చాలు సూర్యభగవానుడి అనుగ్రహంతో 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. ఆమె దైవభక్తి పరురాలు. తెల్లవారుజామునే నిద్రలేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది.
పూజ చేసే అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండటం చూసి పొరుగామె ఈర్ష్యపడేది. నా ఆవు పేడ వల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉంటున్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకుని ఆ పొరుగామె ఒకరోజు పేడ ఇవ్వలేదు. పేడ లేకపోవటంతో అవ్వ ఆ రోజు ఇల్లు అలకలేదు. ఇల్లు అలకని కారణంగా బాధతో అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతీయంగా ఆ రోజు మాఘ ఆదివారం అయ్యింది. అవ్వ నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్రలేకపోయింది. అలా ఆ రోజు అవ్వ మాఘ ఆదివార వ్రత ఫలాన్ని పొందింది. రాత్రల్లా ఒకే ఆలోచన, రేపు కూడా పేడ దొరక్కపోతే ఏమి చేయను అనుకుంది. కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడం అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. అక్కడి దృశ్యాన్ని చూసిన ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే గుమ్మం ముందు ధవల వర్ణంతో మెరిసిపోతున్న ఆవు ఉంది. ఆ ఆవు అవ్వను చూడగానే పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. అంతసేపైనా ఆవు అక్కడి నుంచి కదల్లేదు. అవ్వ తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తను తింది. రాత్రి అయినా ఆవు కదలలేదు. అప్పుడు అవ్వ ఈ ఆవును దేవుడే నాకిచ్చాడని భావించి ఇంట్లో కట్టింది. ఆ రోజు నుండి ఆవును అవ్వ ప్రేమగా చూసుకోసాగింది. రోజు ఆవుకు మేత పెట్టసాగింది. అయితే పొరిగింటామె ఈ ఆవును అవ్వకు ఎవరిచ్చారు, బహుశా దొంగిలించిందేమో అని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలుకుని వెళ్ళిపోయారు. ఆ రాత్రి అవ్వ దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్య భగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తుంది. భగవంతుడి మీద ఆమెకు చాలా భక్తి ఉంది. ఆమె అనుకోకుండా మాఘ ఆదివార వ్రతాన్ని చేసింది. ఆ వ్రతఫలం వలనే నేను ఆమెకు సాక్షాత్కరించి గోవును ఇచ్చాను. మీ ఊరిలో వారందరూ కూడా మాఘ ఆదివార వ్రతం చేస్తే నేను వారికి సకల ఐశ్వర్యాలను చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాను. తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమెకు ఇచ్చి పరిహారంగా 10 రూకలివ్వు అని చెప్పాడు. ఇంకొక వైపు అవ్వ కోడి కూతతో లేచి ఈరోజు అయినా పొరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోనికి వచ్చింది. అప్పుడు గ్రామాధికారి మనిషి అక్కడికి వచ్చి ఆవును అవ్వకు అప్పగించి, అవ్వ ఈ ఆవు నీదే, నష్టపరిహారంగా మా యజమాని 10 రూకలిచ్చాడు, తీసుకో అన్నాడు. అందుకే ఆనాటి నుంచి గ్రామవాసులు మాఘ ఆదివార వ్రత విశిష్టతను తెలుసుకొని ఆ వ్రతం చేయటం మొదలుపెట్టారు. అన్ని పూజలు వ్రతాలలాగే మాఘ ఆదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడి ప్రతిమ ముందు కలశం పెట్టి సూర్య భగవానుణ్ణి షోడశోపచార పూజ చేయాలి. అలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయటం వలన జన్మజన్మల పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాక రోగ భయాలుండవు, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతను పేదవాడు. ఆ రైతు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం గడిచినప్పటికీ వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడి దయ వల్ల అతని చిన్న భార్యకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప చూడడానికి అందమైన దేవదూతలా కనిపించింది. రైతు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ చిన్నారికి మేఘన అని పేరు పెట్టాడు. మేఘన వచ్చి రాణి మాటలతో ముద్దుగా ఆ రైతును నాన్న అని పిలుస్తోంది. అతని పెద్ద భార్య దాన్ని సహించలేకపోయింది. మేఘన తల్లి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. రైతు అతని పెద్ద భార్య పొలంలో పనులు చేస్తారు. ఒకరోజు అతని చిన్న భార్య సరుకులు తీసుకురావడానికి బజారుకి వెళ్ళింది. రైతు పెద్ద భార్య పాప ఒక్కతే ఇంట్లో ఉందని తనను నాతో తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాను అని రైతుతో చెప్పి పాపను తీసుకుని పొలానికి వెళ్ళింది. ఇదే సరైన సమయంగా భావించి ఆ పాపను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంది.
వెంటనే పక్కనున్న అడవికి వెళ్ళి పాపను అక్కడ వదిలేసి తను ఇంటికి వెళ్ళిపోయింది. అడవి జంతువులు పాపను తినేస్తాయని ఆమె అనుకుంది. కోతి తల్లి అడవిలో పడవేసిన తర్వాత మేఘన భయంతో బాగా ఏడ్చింది. తన పిల్ల అవ్వటం వల్ల ఎక్కువ దూరం నడవలేకపోయింది. కొద్ది దూరం నడిచిన తర్వాత అడవిలో ఒక చోటుకు చేరుకుంది. అక్కడ ఒక చెట్టు మీద ఒక ఆడకోతి తన పిల్లలతో కలిసి నివసిస్తుంది. అదే చెట్టు కింద ఒక గుడిసె ఉంది. దాంట్లో ఒక సాధువు ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతను ఆ గుడిసెలో లేడు. భిక్ష కోసం బయటకు వెళ్ళాడు. ఆ ఆడకోతిని అతను పెంచుకుంటున్నాడు. ఆ కోతి మేఘనను చూసింది. ఆకలితో ఏడుస్తున్న పాప దగ్గరకు వెళ్ళి ఒక పండుని తినిపించింది. తర్వాత ఆ కోతి మేఘనను ఎత్తుకుని ఆడించింది. ఇంతలో సాధువు ఇంటికి తిరిగి వచ్చాడు. కోతి దగ్గర ఉన్న పాపను చూశాడు. వెంటనే ఆ పాపను తీసుకొని తన ఇంట్లోకి వెళ్ళి నీ పేరేంటి అని అడిగాడు. కానీ మేఘన చిన్నపిల్ల అవటం వల్ల తన గురించి ఏమీ చెప్పలేకపోయింది. దీంతో ఆ పాప ముద్దుగా చాలా అందంగా ఉండటం వల్ల ఆ పాపకు సౌందర్య అని ఆ సాధువు పేరు పెట్టాడు. ఆ పాపను కూడా తనతో పెంచుకుంటున్నాడు. అక్కడే ఉన్న ఆడకోతి సౌందర్యను తన పిల్లలతో పాటు చూసుకుంటుంది. ఆ పాప కూడా కోతిని తన తల్లిగా భావించింది. తనకు 6 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు సౌందర్య ఆ సాధువును బాబా అని పిలుస్తుంది. సాధువు శివుడిని పూజిస్తున్నప్పుడు తను కూడా బాబా పక్కన కూర్చుని పూజ చేసేది. బాబా చెప్పిన మంత్రాలను నేర్చుకుంది. ఇప్పుడు తనకు 15 సంవత్సరాలు వచ్చాయి. సౌందర్య ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. ఒకరోజు సాధువు సౌందర్యతో, తల్లి, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండటం లేదు. భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్తున్నాను. అంతవరకు ఈ కోతి నిన్ను కాపాడుతుంది. నీకు అవసరమైనవన్నీ తెచ్చిపెడుతుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడిసె నుండి బయటకు రాకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సౌందర్య బాబా స్థానంలో కూర్చొని శివుడికి పూజ చేస్తుంది. ఆడకోతి దాని పిల్లలు చుట్టూ కూర్చొని ఆమె చదివే మంత్రాలను వింటూ ఉండేవారు. ఒకరోజు ఆహారం తయారు చేసిన తర్వాత సౌందర్య పూజ చేసుకుంటుంది. అప్పుడు ఒక కోతి పిల్ల ఆడుకుంటూ పొరపాటున ఆమె తయారు చేసిన ఆహారాన్ని కింద పడేసింది. దాంతో ఆమెకు కోపం వచ్చి, నువ్వు చాలా తప్పు చేశావు, నీ వల్ల ఆహారం అంతా నాశనమయ్యింది అని తిడుతూ ఆ కోతి పిల్లను చిన్నగా కొట్టింది. దీంతో దానికి కోపం వచ్చి అక్కడే ఉన్న నీళ్లను తీసుకొని వెలుగుతున్న పొయ్యిలో విసిరేసింది. దాంతో నిప్పు ఆరిపోయింది. మళ్ళీ భోజనం తయారు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ పూటంతా ఆకలితోనే ఉన్నారు. సాయంత్రం సౌందర్య గుడిసె నుండి బయటకు వచ్చి ఏవైనా పండ్లు దొరుకుతాయేమోనని వెతికింది. కొంత దూరం వచ్చాక ఆమెకు ఇంకొక గుడిసె కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ముసలావిడను జరిగిన విషయం చెప్పి నాకు కొంచెం నిప్పు ఇస్తారా అని అడిగింది. నిజానికి ఆ ముసలావిడ ఒక మంత్రగత్తె. ఆ ముసలావిడ పాపను చూసి ఆమె మనసులో, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది, నేను మనుషులను తిని చాలా రోజులయ్యింది, ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయిని తినాలి, కొద్దిసేపు ఆగితే నా కొడుకు ఇంటికి వస్తాడు, అప్పటి వరకు ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలి అనుకుంది. అప్పుడు ఆమెతో ముసలావిడ, తప్పకుండా నీకు నిప్పు ఇస్తాను, కానీ నేను ముసలిదాన్ని అవ్వటం వల్ల నాకు ఓపిక లేదు, ఇక్కడ కొంచెం ధాన్యం ఉంది, దీన్ని దంచి పొడి చేసి ఇస్తావా అని ఆ పాపను అడిగింది. వెంటనే సౌందర్య దాన్ని దంచి పొడి చేసి ఇచ్చింది. అలా ఆ ముసలావిడ మరికొన్ని పనులు చెప్పి చేయించుకుంది. కాసేపటి తర్వాత సౌందర్య, నేను ఇప్పటికే వచ్చి చాలాసేపు అయ్యింది, మీకు మంటను ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు ఆ మహిళ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు చాలా మంచిదానివి, ఇదిగో తీసుకో అని చెప్పి మండుతున్న ఒక కర్రను ఇచ్చింది. అలాగే కొన్ని గింజలను ఇచ్చి వీటితో ఆడుకుంటూ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. సంతోషంగా సౌందర్య ఆ గింజలను తీసుకొని ఆడుకుంటూ దారిలో చల్లుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ మంత్రగత్తె ఆమె కొడుకు ఇంటికి వచ్చాక వాడిని తిట్టి ఆ గింజలను చూస్తూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పింది. ఇంకొక వైపు సౌందర్య తెచ్చుకున్న మంటను ఉపయోగించి భోజనాన్ని వండుకొని తిని నిద్రపోయింది. కాసేపటి తర్వాత ఆ మహిళ కొడుకు దారి కనిపెట్టి అక్కడికి వచ్చి గుడిసె తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించాడు. వాడి చేతికి ఉన్న ఒక పెద్ద గోరు ఆ తలుపులో ఇరుక్కుంది. కానీ ఆ తలుపు చాలా బలంగా ఉండటం వల్ల
పగలలేదు. దీంతో నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లారిన తర్వాత సౌందర్య తలుపు తెరిచింది. అప్పుడు అందులో ఇరుక్కున్న గోరు ఆమె అరచేతిలో గుచ్చుకున్నది. ఆమె నొప్పితో పెద్దగా అరిచింది. ఆ గోరులో ఉన్న విషం మెల్లిగా తన శరీరంలో వ్యాపించటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. తనతో ఉన్న కోతులు చాలా రకాలుగా ఆమెను లేపడానికి ప్రయత్నించాయి, కానీ ఆమె లేవలేదు. ఆ కోతులు ఆమె చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక రాజు తన సైన్యంతో కలిసి వేటకు వచ్చాడు. ఆ గుడిసెను చూసి ఈరోజు ఇక్కడే ఉందామని అనుకున్నాడు. లోపలికి వెళ్ళి చూడగా ఒక అందమైన అమ్మాయి పడిపోయి ఉండటం గమనించాడు. ఆమె చుట్టూ కోతులు కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి చూశాడు రాజు. ఆమె ఇంకా బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత ఆమె అరచేతిలో ఒక గోరు గుచ్చుకొని ఉండటం చూశాడు. ఆ గోరు తీయగానే ఆమె లేచింది. అప్పుడు ఆమెను, నువ్వు ఎవరు? ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తూ ఉన్నావు అని అడిగాడు రాజు. దానికి సౌందర్య, నేను ఒక బాబాతో కలిసి నివసిస్తూ ఉన్నాను అని తన గురించి అంతా కూడా ఆ రాజుకు చెప్పింది. అప్పుడు ఒక ఆడపిల్ల ఈ అడవిలో ఉండటం చాలా ప్రమాదం. నువ్వు నాతో పాటు నా రాజ్యం రా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ రాజు తనను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె వెంటే కోతులు కూడా వచ్చాయి. ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చింది. అతనికి అప్పటికే మరొక మహిళతో పెళ్లి జరిగింది. అయినా సౌందర్యను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చాలా బాగా చూసుకున్నాడు. ఆమె పనులు చేసి పెట్టడానికి ఒక పని మనిషిని నియమించాడు. తన కోతులకు ఒక అందమైన గుడిసెను ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఆ పని మనిషి సౌందర్యతో, అమ్మగారు, మహారాజు గారి పెద్ద భార్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆమె మీకు ఏదైనా చెడు చేసే అవకాశం ఉంది అని చెప్పింది. కానీ మహారాణి సౌందర్యతో చాలా మంచిగా నటిస్తూ ఆమెను నమ్మించింది. ఒకరోజు ఆమె సౌందర్యతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒకసారి పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో నిన్ను నువ్వు చూసుకుంటే నీ అందం నీకే అర్థమవుతుంది, పద నీకు చూపిస్తా అని చెప్పి సౌందర్యను సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. సౌందర్య ఆ సరస్సులో తన రూపాన్ని చూసుకుని ఎంతో మురిసిపోయింది. అప్పుడు మహారాణి ఆమెకు తెలియకుండా వెనుక నుండి ఆమెను సరస్సులోనికి తోసేసింది. ఆమెకు ఈత రాదు. అందువల్ల నీటిలో మునిగిపోయింది. సౌందర్య చనిపోయిందని సంతోషించి మహారాణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కోతి చూసింది. మరోపక్క మహారాజు కోట అంతా వెతికినా సౌందర్య కనపడకపోవటంతో మహారాణి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఆమెను ఏమైనా చేశావా అని అడిగాడు. అప్పుడు మహారాణి, నేనేమీ చేయలేదు, ఈ కోతి ఏమైనా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ ఆమెను వదలకుండా ఆమె వెంటే ఉంటుంది అని చెప్పింది. వెంటనే రాజు ఆ కోతిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఒకరోజు రాజు బాధపడుతూ సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అప్పుడు సరస్సులో ఒక అందమైన కలువ పువ్వు కనబడింది. దానిని చూస్తూ ఉంటే దానిలో అతనికి సౌందర్య ముఖం కనిపించింది. దీంతో ఆ రాజు ప్రతిరోజు అక్కడ కూర్చుని ఆ పువ్వును చూస్తూ గడిపేవాడు. అది నచ్చక మహారాణి ఒక సైనికుడితో రాజుకు తెలియకుండా ఆ పువ్వును వేర్లతో సహా పీకి వేయమని చెప్పింది. తర్వాత రోజు ఆ సరస్సు పక్కన ఒక మామిడి చెట్టు ప్రత్యక్షమైంది. అందమైన పువ్వులతో పండ్లతో ఉన్న ఆ చెట్టుకు ఒక మామిడి పండు కాసింది. అది మిగిలిన పండ్ల కంటే చాలా అందంగా ఉంది. దాన్ని చూడడానికి రాజ్యంలోని ప్రజలంతా వచ్చారు. మరోవైపు సౌందర్య అసలు తండ్రి అయిన రైతు అతని కూతురును తలుచుకుని బాధపడుతున్నాడు. ఒకరోజు అతని భార్య సరస్సులో నీటిని తాగడానికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంది. ఆమె దగ్గర ఒక బుట్ట ఉంది. ఆ పెద్ద మామిడి పండు రాలి ఆ బుట్టలో పడింది. అమ్మో, ఇది రాజుగారి చెట్టు, ఇప్పుడు ఈ పండును నా బుట్టలో ఉండటం ఎవరైనా చూస్తే దీనిని నేను కోసాననే అనుకుంటారు అని భయపడుతూ వెంటనే తన చీర కొంగుతో ఆ బుట్టను కప్పి ఎవ్వరికీ కనబడకుండా ఇంటికి తీసుకువెళ్ళింది. తన భర్తకు జరిగిన విషయం చెప్పి సంతోషంగా ఆ బుట్టను తెరిచి చూపించింది. అప్పుడు ఆ బుట్టలో పండుకు బదులుగా ఒక అందమైన చిన్న పాప ఉంది. వెంటనే సంతోషంతో ఆ రైతు ఆ పాపను తీసుకుని మళ్ళీ మేఘన అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆమె కొద్ది సమయంలోనే మళ్ళీ యువతిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు, సౌందర్య. కొన్ని రోజుల తర్వాత భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్ళిన సాధువు తిరిగి తన గుడిసెకు వచ్చాడు. అక్కడ సౌందర్య లేకపోవటంతో వెతుక్కుంటూ మహారాజు దగ్గరకు వచ్చాడు. తన కూతురు గురించి మహారాజుకు చెప్పగా, నేను తనను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా
తను కనబడటం లేదు, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాజు ఆ సాధువుతో చెప్పాడు. ఆమెకి ఏమీ జరగలేదు, తనకు ఎన్నో మంత్రతంత్రాలను నేర్పించానని, ఏదైనా ప్రమాదం వస్తే పువ్వు రూపంలోనూ పండు రూపంలోనూ మారి తప్పించుకుంటుంది అని చెప్పాడు. తను ఇప్పుడు ఎక్కడ ఉందో అని ఆయన తన దివ్య దృష్టితో చూడగా ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఆ సాధువుకు తెలిసింది. వెంటనే వారు ఆ రైతు ఇంటికి వెళ్ళారు. ఆ సాధువు రైతు ఇంట్లో ఉన్న ఆ పాపను చూసి గుర్తుపట్టాడు. కోతి ఆ పాప దగ్గరకు వెళ్ళగా మేఘన ఆ కోతిని చూసి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంది. వెంటనే తన భర్త అయిన రాజును తనను తండ్రిలా పెంచిన సాధువును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని కౌగిలించుకుంది. జరిగిన విషయమంతా రాజుతో చెప్పింది. వెంటనే రాజు తన పెద్ద భార్యను శిక్షించమని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి సంతోషంగా జీవించారు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది, సూర్యదేవుడి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.